వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇక నుంచి షార్ట్ వీడియోస్ రూపంలోనే అన్ని స్టోరీస్ని ఇవ్వబోతున్నాను. మై ఈడియట్ బావ పార్ట్ 6. ముందు నాకు బుద్ధి లేదు అని అనుకుంటే ఇంకా లేట్ అవుతుంది అని తన పెద్దమ్మ ఇంటికి వెళ్ళిపోయింది. మన రాధి పాప. రాధి ఇంట్లో వెళ్ళేసరికి వాళ్ళ పెద్దమ్మ కూతురైన శిల్ప మరియు తన చెల్లి సత్య అప్పుడే కూర్చొని ఇద్దరు ముచ్చట్లు మొదలు పెట్టేశారు. మన రాధి పాప అస్సలు బయట ఆ అబ్బాయిని తిట్టి లోపలికి వచ్చింది కాబట్టి ఇక్కడ వీళ్ళు మాత్రం సరదాగా మాట్లాడుకునేసరికి ఇంకా కడుపు మంటతో వాళ్ళిద్దరికీ మధ్యలోకి వెళ్ళి కూర్చొని మీరిద్దరూ నవ్వుకుంటూ ముచ్చట్లు పెట్టారా అని గట్టిగా పెద్దమ్మ అని అంటూ అరిచేసింది రాధి. వంటగదిలో ఉన్న ఆవిడ పరిగెత్తుకుంటూ వచ్చి రాధి ఏమైంది, ఎందుకు అలా అరుస్తున్నావు అని అడిగింది ఆవిడ. దానికి రాధి ఏం చేయమంటావు పెద్దమ్మ, మరి చూడు అక్కను మరియు అక్క సత్యతో కలిసి నన్ను ఏడిపిస్తుంది అని అంటూ అప్పటికప్పుడు వాళ్ళ అక్కకు తిట్లు కూడా పట్టించేసింది రాధి. వాళ్ళ ఇంట్లో రాధి అంటే అందరికీ చాలా ఇష్టం. సత్య చిన్నదైన గారాబం మాత్రం రాధినే ఎక్కువ చేస్తారు. అలా అని సత్యను సరిగ్గా చూసుకోరు అని కాదు, సత్య కొంచెం సైలెంట్గా ఉంటుంది. కానీ మన రాధి ప్రతి ఒక్క పనిలో తనదే పై చెయ్యి అన్నట్టు వేలు పెట్టి ఏదో ఒక తింగరి పని చెయ్యటంలో చాలా ఎక్స్పర్ట్ మన మేడం. దాంతో మన వాళ్ళు కళ్ళు ఎప్పుడు ఎవరివో ఒకరివి. ప్రతి ఒక్క టైంలో రాధి పాపను కాచుకొని వెన్నంటే నీడలా ఉంటారు తన కుటుంబం అంతా. ఇక సక్సెస్ఫుల్గా తిట్ల ప్రోగ్రాం అయిపోగానే ఎలాగో తను వస్తుంది అని తన పెద్దమ్మకి ముందే తెలుసు కాబట్టి తన కోసం వేడివేడిగా పకోడీలు వేసి పెట్టింది. అవన్నీ క్యారేజ్లో సర్ది తనకు ఇంటికి కొన్ని పంపించడానికి మరియు తనకు మాత్రం సపరేట్గా ఒక బాక్స్లో పెట్టి తన డ్రెస్ని రాధి చేతికి చూసుకోవటానికి ఇచ్చింది ఆవిడ. ఎప్పటిలానే తన ఫేవరెట్ కలర్. అసలు తను ఏ సంవత్సరం బర్త్డేకి ఎలాంటి బట్టలు వేసుకోవాలో మన రాధి పాపకు మనసులో ఇలా అనుకోగానే అలా వచ్చేస్తాయి. ఏంటో తనకు ఇప్పటికి కూడా ఆ విషయం అర్థం కాదు. తన మనసులో అనుకున్నవన్నీ ఎలా జరుగుతాయో. అలాగే ఎప్పటిలానే తన చెల్లి సత్యకు కూడా రాధితో పాటు సత్యకు కూడా డ్రెస్ వస్తుంది. సత్య ఆ డ్రెస్ చూసుకుంటూ అయినా ఈ బంపర్ ఆఫర్ ఏంటి పెద్దమ్మ, ప్రతిసారి నా బర్త్డేకి డ్రెస్ కొనిస్తావు అంటే ఏమైనా అనుకోవచ్చు, కానీ రాధి అక్కకు బట్టలు తెప్పించిన ప్రతిసారి నాకు తెప్పిస్తావు. ఎన్ని రోజుల నుంచి అడుగుతున్న ఆన్సర్ మాత్రం చెప్పవు అని సత్య అడిగేసరికి చిన్నదానివైనా నీకు వచ్చిన డౌట్ ఆ పిచ్చిదానికి రాలేదు అని ఆవిడ మనసులో అనుకొని ఇప్పుడేంటే ఇస్తున్నాను తీసుకోవా, ఏం పర్లేదు, ఇలా ఇచ్చేసేయ్, నీ మీద కొద్దకపోతే పింకీ నీ వయసే కదా, అది వేసుకుంటుందిలే అని చెప్పేసరికి సత్యం మూతి విరుస్తూ నాకెందుకులే, ఇప్పుడు దాని బర్త్డే కాబట్టి దాంతోనే మాట్లాడుకో అని సత్య తన అక్కతో మాటల్లో బిజీ అయిపోయింది. మన రాధి పాప తెచ్చిన డ్రెస్ వైపు అపురూపంగా చూసుకుంటూ ఎంత అందంగా ఉంది ఈ డ్రెస్ అని 1కి 2 సార్లు మిర్రర్ ముందుకు వెళ్ళి చూసుకుంటూ సంతోషంతో తన మొహం వెలిగిపోతుంటే వాళ్ళ పెద్దమ్మ తనకు తెలియకుండా వీడియో కాల్లో తను వేస్తున్న వేషాలన్నీ ఎవరికో చూపిస్తూ ఉంటుంది ఆవిడ. అవి అన్నీ చూస్తున్న అతడి మనసు కూడా ఆనందంతో నిండిపోతూ ఉంటే నా చిన్ని రాక్షసి, ఆ కళ్ళు ఎంత అందంగా నవ్వుతున్నాయి, నిన్ను ఇంత దగ్గర నుంచి చూస్తుంటే ప్రాణం లాగేస్తుంది బంగారం అని అటువైపు ఫోన్లో ఉన్న అతడు అనుకుంటూ ఉన్నాడు. ఆమె సంబరపడిపోతూ మురిసిపోతూ ఉండేసరికి ఇక ఆవిడ అక్కడి నుంచి పక్కకు వచ్చేసి ఏరా కన్నా, ఇప్పుడు హ్యాపీనా, ఇక్కడ నీ మరదలు నువ్వు సెలెక్ట్ చేసి తీసుకొచ్చిన డ్రెస్నే వేసుకుంది, అయినా
అంతసేపు ఉండి అది రాగానే దాన్ని కలిసి వెళ్ళుండొచ్చు కదరా అని ఆవిడ అనేసరికి, లేదత్తా, దాన్ని కలిసే సమయం చాలా డిఫరెంట్గా ఉండాలి. మేమిద్దరం కలిసి మొదటి క్షణం అది మాకు జీవితాంతం గుర్తుండిపోవాలి. అది దాని పుట్టినరోజే అయి ఉండాలి. అందుకోసమని నేను వచ్చి 4 డేస్ అవుతున్నా దాని చుట్టూనే గాలిలా తిరుగుతూ, దాని నీడలా దాని వెన్నంటే నడుస్తున్నా కూడా దాని దగ్గరికి వెళ్ళలేదు అని చెప్పాడు మురారి. అతడు చెబుతున్న స్వచ్ఛమైన ప్రేమకు ఆవిడ మురిసిపోతూ, నిజంగా ఆ రాధాకృష్ణుల ప్రేమ కథ విన్నాను, కానీ ఈ రాధాకృష్ణుల ప్రేమ కథ చూస్తుంటే నిజంగా కడుపు నిండిపోతుంది కన్నా అని ఆవిడ ప్రేమగా చెప్పి, సరే జాగ్రత్త, ఏదైనా కావాలంటే నాకు కాల్ చేయి. అలాగే ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళిపోతుంది. నువ్వు చెప్పినట్టుగా నేను కనీసం రాధి పేరెంట్స్కి కూడా నువ్వు అబ్రాడ్ నుంచి వచ్చిన విషయం చెప్పలేదురా అని ఆవిడ చెప్పేసరికి, పర్లేదులే అత్తా, నేను మామయ్యతో అత్తయ్యతో మాట్లాడతాను అని చిరునవ్వుతో చెప్పి కాల్ కట్ చేశాడు మురారి. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇక నుంచి షార్ట్ వీడియోస్ రూపంలో డైలీ అప్డేట్స్ అన్నీ వస్తాయి. ఇన్ని రోజులు ఆలస్యం చేసినందుకు క్షమించండి, కానీ అప్డేట్స్ చూసి లైక్ ఇవ్వడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ ఇవ్వండి, కథ ఎలా ఉందో. తప్పకుండా ఇప్పటి నుంచి ఎపిసోడ్స్ వస్తాయి.